ఈ ఆడియో మాత్రం ఒకసారి ప్రశాంతంగా వినుర్రి. మీరు ఆల్రెడీ వినే ఉంటారు, కానీ ఇంకొకసారి నా గురించి ప్రశాంతంగా వినుర్రి, మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు వచ్చే మీకు ఆడియోలా ఆల్రెడీ వాళ్ళ హరిబాబు వాళ్ళ అమ్మ ఆల్రెడీ ఇండైరెక్ట్గా చెప్పేసింది, నిన్ను ఏదో ఒక రోజు చంపేస్తామే అని చెప్పేసి. అది మనకు అర్థం కాలే. ఇంకోటి వాళ్ళకు అర్థం కాలే. హరిబాబుకు ఆల్రెడీ తెలుసు, వాళ్ళ అవ్వకి తెలుసు, ఏదో ఒక రోజు దాన్ని చంపేద్దాం ప్లానింగ్తోనే ఉన్నారు వైష్ణవిని. సో నేను చెప్పేది ఏంటంటే, దయచేసి మీరు అందరూ అర్థం చేసుకుని ఒకసారి ప్రశాంతంగా ఏమైనా పనులు ఉంటే, బండ్లు ఉన్నా కానీ ఇంట్లో ఉన్నా కానీ అన్నీ ఆపేసి మంచిగా కూర్చొని ఒక్కసారి ఇప్పుడు ఆడియో వస్తుంది, ప్రశాంతంగా వినుర్రి. విన్న తర్వాత మీరు గుర్తుపెట్టి దాన్ని కామెంట్ పెట్టుర్రి ఖచ్చితంగా, ఎక్కడ మీకు అది దొరికింది అనేది. అప్పుడు నేను ఒప్పుకుంటా. అర్థమైందా? ఆగమాగ విని ఉంటారు ఆడియో. ఈ ఆడియో మాత్రం ప్రశాంతంగా వినుర్రి, మీకే అర్థమవుతుంది. అది ఎటువంటి ముచ్చట్లు మాట్లాడుతుంది, ఎంత బూతులు మాట్లాడుతుంది, వైష్ణవి దొంగ అంటుంది, బద్మాష్ ముండా అంటుంది, దొంగ బజార్ ముండా, రీల్స్ చేసే ముండా, మీ అవ్వ కూడా చేస్తుంది, మీ అవ్వ బజార్లో దుంకుతుంది, నువ్వు దుంకుతావు, నా కొడుకుని ట్రాప్ చేసిర్రు, నాకు లక్షలు కట్నం వస్తుండే అని చెప్పి బద్మాష్ ముచ్చట్లు అన్నీ మాట్లాడింది. కోర్టులో కూడా అవే ఎవిడెన్స్ అవుతాయి, శిక్ష పడడానికి కూడా కారణం కూడా అవే అవుతాయి. నిజం చెప్తున్నా, ఇవాళ వైష్ణవిని యాక్సెప్ట్ చేసి ఇంట్లో పెట్టుకుంటే ఇవాళ ఆమె ముగ్గురు పిల్లలు కూడా జైలు ఉండకపో, ఆమె జైలు ఉండకపో. పైసల లాలూచ్. ఇప్పుడు హరిబాబు గాని అవ్వకుంది ఆశ కాదు, అత్యాశ కాదు, ప్రేరాశ ఉంది ఆమెకు. కట్నం రావాలి, నా కొడుకు రావాలి, నా కొడుకు. ఏడున్నవే పోయి నువ్వు జైలు ఉన్నావు, నీ పిల్లలతో జైలు ఉన్నావు, మీ అందరి జీవితాలు నాశనమేని. నువ్వు చేయబట్టి నువ్వు ఆమెను కోడలుగా యాక్సెప్ట్ చేసుకొని ఉండంతి, ఎవరిలో చేసుకుని వచ్చి నువ్వు మంచిగా ఉందిగా, ఇల్లు వాకిలు ఉన్న పిల్లనేనా, మంచిగా వీడియోలు చేసుకుంటా ఏదో నడుస్తుంది అని చెప్పి నువ్వు యాక్సెప్ట్ చేస్తే ఇవాళ నీ జీవితం నాశనం అవుతుండేనా? ఇవాళ మొత్తం తెలంగాణ ఆంధ్ర ప్రజానికం మొత్తం థూ అంటుంది మిమ్మల్ని. వాళ్ళ ఇంటికాడికి పోతే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. చిచి వాళ్ళిద్దరు అన్నలు ఓకేనంట, వాళ్ళ జగలాలు ఉంటారంట, ఆల్రెడీ ఇల్లు ఇచ్చిపెట్టి వీకిరంట, ఇది ఇసొంటిది అని చెప్పేసి. వీళ్ళిద్దరే, ఈ నల్లికుట్లోడు వాళ్ళ అవ్వ, నల్లికుట్లది ఇద్దరు కలిసి ఇవాళ ఇంత పెద్ద కారణమా చేసి వాళ్ళ అవ్వకు తీరని దుఃఖం మిగిల్చిరు. నిజంగా ఏ రోజైతే ఫస్ట్ నేను పోయి వాళ్ళ అవ్వని ఇంటర్వ్యూ చేసినో ఇప్పటికీ స్టిల్నే పాపం ఆమె మంచం మీదనే ఉంటుంది. ఆమె జెన్యూన్ హార్ట్ఫుల్గా ఎడుతుంది బిడ్డమైందని ఆమె. నిజం చెప్తున్నా, ఆ బాధ పగవన్ కూడా రావద్దు. సంతు కూడా ఎంతో ఏడుస్తుంది వాళ్ళ అన్న, సొంత అన్న. నిజంగా ఎంత చెప్పుకున్నా మీ బాధ తీరలేంది. ఏదేమైనప్పటికీ వైష్ణవి ఆత్మ శాంతించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు ఒక మాట గ్రహించరో లేదో, ఇన్స్టాగ్రామ్లో దుంకే లజవి అది ఇదని చెప్పి మాట్లాడుతుంది వాళ్ళ అత్త. వస్తే బద్మాష్ ముండా ఇన్స్టాగ్రామ్ తీసేటోళ్ళంతా లంగలు లుచ్చలు అదే నాయిగా. అంటే కొంతమంది ఉంటారు ఆడోళ్ళు, వీడిదాకా చడ్డీలు వేసుకొని ఛాతీ చూపెట్టుకుంటా చిల్లర వీడియో చేసుకునే బాగా మంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. కానీ నీ కోడలుంది చూసినావు వైష్ణవి, బంగారం ఉండే. కానీ నువ్వు ఏం చేసినావు, నువ్వు బయటికి వచ్చిన రోజైనా ఈ వీడియో చూస్తావు అని చెప్పి నేను ఆశిస్తున్నా. కొంచెమైనా సిగ్గు శరం తెచ్చుకో. నీ చేతులారా నీ ముగ్గురు కొడుకుల జీవితాన్ని నువ్వే నాశనం చేసినవే. నువ్వు చక్కగా ఉంటే ఇవాళ నీ పిల్లలు నీతో జైల్లో ఉండకపోవు. వాడేదో చేసుకున్నాడు, వాడు బతికేదో బతుకుతుండు పోనీ అని చెప్పి నువ్వు అనుకుంటే ఇవాళ వాళ్ళిద్దరు సంసారం మంచిగా ఉంటుండే. ఆ దొంగ సాలేగాడు చంపు, నీ కొడుకే చంపి, నీ కొడుకే ఆమెను చంపేసిండు. ఇన్స్టాగ్రామ్లో దుంకేటోళ్ళంతా నేను వేసి దంతారా ఎగరేసుకుంటూ దంతారు. నేను నీకు అర్థమవుతలేదు. అర్థమైంది? అంత మంచి కోడల్ని చేతులారా సంపిపించిన చూసినా నువ్వు ఏడున్నా ఎక్కువ రోజులు బతకవు. ఎందుకంటే ఆ శాపనార్థాలు దేవుళ్ళే నీకు తగులుతూనే ఉంటాయి. నువ్వు ఏ దేవుని మొక్కు ఉల్టా నీకే తగులుతా. మీరు ఆడియో మాత్రం ఖచ్చితంగా వినుర్రి, మంచిగా ప్రశాంతంగా వినుర్రి. ఒకసారి అది వాళ్ళు చేయలేరు. నువ్వు నాటకం చేయకిడ, అర్థమైందా? నువ్వు దాచిపెట్టుకుంది నువ్వు దాచిపెట్టుకొని బోకర్ నాటకాన్ని నేను తీస్తా. నువ్వు ఓలను అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో దొరగొట్టి ఉంగరం బెడ్రూమ్ లో పోతారా? బెడ్రూమ్ లో పోయి నీళ్ళు పెట్టిన ఉంగరం లేదు, ఉంగరం తీసుకొచ్చి పొద్దుగల ఆగాగు. నీ ఇల్లు అది బెడ్రూమ్ లోకి వేరంటే నీ పిచ్చగుంట్లు ఉంగరము ఎల్ల పెట్టుకొని ఏం నాటకాలు ఆడుతున్నావు? లంచా బొమ్మర్ లంచా నువ్వు పోతే నీ బొమ్మ చూట్ల మొట్ట పెడదు, నీ రీల్స్ తీసుకొని ప్రపంచం చూపెట్టాడు. కానీ నువ్వు నన్ను ఒప్పుతావా? నువ్వు ఏ మొక్కం పెట్టుకుని వచ్చినావు ఇంట్లో? ఏ మొక్కం పెట్టుకుని వచ్చినావు? లంచా నీ అమ్మ మీద బెంకిచ్చిందా? బెంకి కట్టించిందా? ఎక్కడికల్లా వచ్చినావా? నీ జంటు కదల్ని రిపేర్ చేయి, దొక్కి పెడతా లంచీలో వల్ల
ఇంటికి రాని గాడులు గుర్రాలు దెంగ నిన్ను ఎక్కడ రాని అంటే నువ్వు నా దగ్గర ఉంగరం ఎత్తుకపోయినావు దొంగరాంజా నువ్వు బెడ్రూమ్ లో వచ్చి ఉంగరం ఎత్తుకపోయినావు నీ గుర్తి వాళ్ళ పడతావు చీరు పారేస్తా అంది నువ్వేమనుకున్నావు కానీ నువ్వు ఉంగరం ఎట్లా ఎత్తుకపోయినావే నువ్వు ఉంగరం ఎట్లా ఎత్తుకపోయినావే ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావే నా ఇంటి ముందరికి నువ్వు సాయిబాబా గుడికొని అడుక్కొని తీరాంది నువ్వు నా ఇంటి ముందరికి ఎట్లా వస్తున్నావు నీ ఉంగరం నీ ఉంగరం ఏందా ఉంగరం పోయిందా పోయిందా పోయింది తీసుకొచ్చి రేపు సొరతా వెళితా ఏంది రేపు తాడి బట్టల మీద అలా ఎర్రు ఏది ఎర్రు నేను దెబ్బ అన్ని నువ్వు నాటకాలు ఆడుతున్నావు నువ్వు ఎక్కడ దానివే పిచ్చకుంట్లా రాండా ఏ దగ్గర దానివే ఏ దాపర్ రానివే నువ్వు ఇంట్లో లోపలికి బెడ్రూమ్ అలాంటి ఏమున్నదని ఇది అప్పు తొర్రదాందుకు ఏమున్నదని తొర్రదాందుకు ఎక్కడ దానివే నువ్వు నా దగ్గర రాను మన రాపు రానుగా నువ్వు ఎక్కడ కానీ వచ్చిన దీంట్లో తీసిన దొరకొచ్చినావు ఇప్పుడు ఉంగరం పోయింది లాంటి రేపు ఉంగరం తీస్తా తీయు అంత వలవడతా ఏమనుకున్నావు కానీ తొరదవా తొర్రవా రేపు అలా ఎవరితా అంటే నీకు 1,00,000 రూపాయలు ఇస్తా నేను నా ఉంగరం నువ్వు సొర్రు అలా పోయింది నా ఉంగరం పోయింది నా కోడలు ఎత్తుకపోయింది అని అలా సొర్రు నీకు అప్పుడే 1,00,000 రూపాయలు ఇస్తా నీ మోక మీద ఇగో ఒక్కళ్ళ మీద వాడేస్తాను సిగ్గుమానం సేరం ఉండాలి మంచి మాట్లాడుతున్నా మంచి మాట్లాడుతున్నా నువ్వు ఇంట్లో కట్టి డైరెక్ట్ ఎందుకు ఉండవు ఉంగరము నీకు ఏం హక్కులేదు నా ఇంట్లో గుర్రందుకు దొమ్మర్లంటే నేను వేసుకొచ్చినా నేనేమన్నా పిచ్చకుంట్లో ఏం మాట్లాడుతావు నువ్వు అంటావే ఇంటికి వచ్చినా అనుకో అయ్యో పిచ్చకుంట మాట్లాడకు ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు సిగ్గుమానం లేదా నీకు ఎట్లా మాట్లాడాలో లేదా నీకు సిగ్గుమానం లేదా నీకు ఎట్లా మాట్లాడాలో లేదా నీకు కడుపు కాలేదు నువ్వు చచ్చిపోని కడుపు కాలేదు నువ్వు చచ్చిపోని నువ్వు ఎందుకు వస్తలేవు నా ఇంటి ముంగటికి వస్తుంటా అందరు కట్టుకుంటా కొంచెమన్నా తెలుగు ఉన్నదా కొంచెమన్నా సిగ్గు మానకుండా ఎందుకు మాటలు పడతాను తీయలేము అని చెప్పినప్పుడు తీయలేమని చెప్పినప్పుడు విన్నారా ప్రశాంతంగా ఆడియో విన్నారా 2 సార్లు డెత్ అటెంప్ట్ ఇచ్చింది వాళ్ళ అత్త 2 సార్లు అది మీరు గ్రహించి ఉంటే మాత్రం కామెంట్ పెట్టుర్రి నిజంగా చెప్తున్నా ఏ ఆడదైనా ఇంత గలీజ్ బూతులు ఎవరైనా తిడతారా రోడ్ మీద పోయేదాన్ని ఆఖరికి వ్యభిచారం చేసుకునే ఆడదాన్ని కూడా అంత ఘోరంగా తిట్టరు అంత క్రూరంగా తిట్టింది వైష్ణవిని అయితే వాళ్ళ అత్త నిజంగా దానికి సిగ్గుశరం లేదు అవ్వ కొడుకులు ఇద్దరు కలిసి స్కెచ్ చేసిరు వైష్ణవికి ఆమెను చంపాలని చెప్పి పక్కా కుట్రతో జరిగింది ఆ కుట్రలో వీళ్ళ అన్నదమ్ములు కూడా యాడ్ అయిపోయారు దీనిలో అర్థమైందా ఎవరు కూడా చంపమని చెప్పరు బట్ ఏంటంటే వీళ్ళిద్దరు స్కెచ్ ఉంది ఎందుకంటే నేను ఆడ పోయి మొత్తం ఎంక్వైరీ చేసినా బరాబర్ చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళంతా పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు అది గలీజీ అందరితో లొల్లి పెట్టుకుంటుంది ఈడు నల్లి కుట్లోడు బయటికి వెళ్ళడని చెప్పేసి నిజంగా ఎంత జిగదారిపోతున్నాయంటే అనుబంధాలు ఈ కాలంలో ఏమవుతుంది ఆమె ఎట్లుంది ఏమైంది ఆమెకు వైష్ణవికి నీ కొడుకు కన్నా 100 రెట్లు మంచిగా ఉంది ఆమె వాడేమో డాంబర్గాడు బొగ్గుగాడు ఈమెనేమో తక్కువ ఏజు మంచి పిల్ల మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ మంచి యూట్యూబరు మంచి ఇన్ఫ్లుయెన్సర్ మంచిగా చూసుకోవచ్చు పోనీ వాళ్ళు గుడిసెలలో బతుకునేటోళ్ళు కూడా కాదు అత్తారోళ్ళు మంచిగా రుబాగా బిల్డింగ్లలో ఉన్నారు ఆ బిల్డింగ్లల్లో ఇల్లరికని తీసుకొచ్చుకొని పెడితే వీడు ఏం చేసిండంటే ఇక చెప్పద్దు ఆమెను చంపిండు ఇష్టం వచ్చినంత విచక్షణ రహితంగా ఒడిచిండు పని ముచ్చట ఏంటంటే వానికి ఇటువంటి అత్తారు దొరుకుడు అదృష్టం ఉండే అందరు అంటుర్రు ఈగోకి పోయి వాడు చంపేసిండు వీడియోలలో అట్లా చేసరికి వాడు చంపినట్టున్నాడని అట్లా కాదు బేట అది పక్కా ప్రీపెయిడ్ ప్లాన్ స్కెచ్ ఫస్ట్ వీళ్ళకు నిద్ర గోళీలు ఇచ్చిండు
రెండోది ఆమెకి ఏదో ఇంజెక్షన్ ఇచ్చిండు, కడుతూ ఉన్నావు కానీ నొప్పులు అవుతున్నాయి, వార్నింగ్లు అవుతున్నట్టున్నాయి అని చెప్పి ఇంజెక్షన్ ఇచ్చిండు. మత్తులో వన్నది ఆమె, ఇదే అదునని చెప్పేసి ఆమె ప్రాణాలు తీసిండు. అందరు కడుపులు చల్లబడ్డాయి, కానీ ఇంకొందరికైతే ఇంకా ఉంది. కానీ దయచేసి మీకు చెప్పేది ఒక్కటే, ప్రతి ఒక్కరు కూడా వైష్ణవి న్యాయం జరిగే వరకు పోరాడుర్రి. నేను ఇప్పటికి చెప్తున్నా, వీలైతే మళ్ళీ ఒకసారి ఈ వీడియోని రిపీట్ చేసి ఆ ఆడియో ఒకసారి ఇనుర్రి. 2 సార్లు ఇండైరెక్ట్గా చంపేస్తా అని చెప్పేసింది, కానీ అది మనం అర్థం చేసుకోలే. నేను కూడా కొన్ని రోజుల తర్వాత ఈ ఆడియో విన్నా కాబట్టి అసలు ఏంద్రా మాట్లాడేది ఇంత బూతులు అంటే, ఇట్లా పెద్ద దొంగతనం మీదేసేసి ఇవన్నీ మొత్తం బ్లేమ్ చేద్దామని ప్లాన్ వేసింది. కానీ చివరికి ఆమె ప్రాణం తీసింది, ఆమె బిడ్డ ప్రాణం తీసింది, ఇది పోయి ఊసులు లెక్క పెడుతుంది. ఇది పరిస్థితి దారుణంగా ఉంది. ఆడోళ్ళు 1-10 సార్లు ఆలోచించుర్రి, ఎవరిని కూడా నమ్మకుర్రి. తల్లిదండ్రులే చంపేస్తున్నారు పిల్లల్ని ఈ కాలంలో, అండ్ పిల్లలే చంపేస్తున్నారు తల్లిదండ్రులను ఈ కాలంలో. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోరి. భర్తలనైతే అసలే నమ్మకురి, 90 గాళ్ళను. ఈ తాగుబోతులు లంజా కొడుకులనైతే అస్సలకే నమ్మకురి. తాగుబోతులు లంజా కొడుకులు 90 లంజా కొడుకులు ఉన్నారు, వీళ్ళని మాత్రం అస్సలే నమ్మకురి. వీళ్ళు పెళ్ళాలని బజార్లలో అమ్ముతారు, దొంగల కొడుకులు. అర్థమైందా? అప్పులు చేసి బజార్లలో పెళ్ళాలని పెడతారు లంజ కొడుకులు. వీళ్ళ అమ్మలను అక్కలను పెట్టాలి బజార్లలో. అర్థమైందా? పెళ్ళాలని కాదురా, మీ అమ్మల అక్కలు ఉంటారు చూడు, వాళ్ళని పెట్టుర్రి. అర్థమైందా? మా తాగుతున్నా, అరే తాగురా, మా కీలోడే అప్పులు చేసి తాగుడు ఎందుకురా? నేను దయచేసి అర్థం చేసుకోరు. తాగుడు పెద్ద ఫ్యాషన్ అనుకుంటారు. ఎప్పుడోసారి టైంపాస్కి ఫంక్షన్ అయినప్పుడు తాగితే మస్తు ఉంటుందిరా. ఊకే అదేనారా, మైన్స్ కాడికి పోవాలి, మైన్స్ కాడ తాగాలి, ఊగాలి. నీ బతుకులలో ఇంకెప్పుడురా మీరు మారేది? దయచేసి ఈ వైష్ణవి చావే అందరికి ఒక ఉదాహరణ. దయచేసి మీకు అందరికి చెప్పేది ఒకటే, వైష్ణవికి న్యాయం జరగాలి, అంతేగా, అంతకుమించి ఏం లేదు. థ్యాంక్ యూ.